భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలకు సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజస్థాన్లో జరిగిన హైలెవెల్ భద్రతా సమీక్షా సమావేశంలో సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇండియా అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని అధికారులకు ఆదేశించారు. అక్రమ చొరబాట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్, టెర్రర్ ఫండింగ్, నకిలీ ఆధార్ నెట్వర్క్లపై జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేయాలని స్పష్టం చేశారు. రాజస్థాన్లోని బికనేర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇండో-పాక్ బార్డర్కు సమీపంగా ఉన్న బికనేర్, జైసల్మేర్, బార్మేర్, శ్రీగంగానగర్, ఫలోడి జిల్లాల భద్రతపై ప్రత్యేకంగా చర్చించారు. సరిహద్దు నుంచి 0 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం జాతీయ భద్రతే అని కేంద్రం చెబుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను ఆశ్రయంగా చేసుకుని డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల రవాణా, చొరబాట్లు, టెర్రర్ ఫండింగ్ జరుగుతున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఈ భారీ చర్యలకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అమిత్ షా సమావేశంలో మరో కీలక అంశం మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు, షెల్ కంపెనీలు, నకిలీ ఆధార్ కార్డులు గుర్తించడం. సరిహద్దు జిల్లాలో అనుమానాస్పద బ్యాంకింగ్ లావాదేవీలపై నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. డ్రగ్ కార్టెల్, అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్లపై కేంద్ర ఏజెన్సీలు, బీఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. ఇక భవిష్యత్తులో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను స్మార్ట్ బోర్డర్ గా మార్చే ప్రణాళికపై కూడా అమిత్ షా మాట్లాడారు. డ్రోన్లు, రాడర్లు, స్మార్ట్ ఫెన్సింగ్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తో సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే 6 నెలల్లో అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీని అమలు చేస్తామని వెల్లడించారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కశ్మీర్ ఘటనల తర్వాత కేంద్రం సరిహద్దు భద్రతపై కఠిన వైఖరి అవలంబిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.